హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టుబాబు వ్లాగ్స్ 808. చూడండి, ఈరోజైతే నేను ఒక ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, నేను ఒకటి ఈరోజు ఆర్డర్ పెట్టానండి. 5 days అయింది. పిల్లలు అమౌంట్ ఇస్తే సేవింగ్ చేసుకుంటలేదు. సో సేవింగ్ చేసుకోవాలనే ఆలోచనతో నేను సేవింగ్ చేసుకోవడానికి ఒక సేవింగ్ బాక్స్ అయితే నేను మా అబ్బాయిలకి ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు వచ్చింది, ఇప్పుడే తీసుకున్నాను. ఇది అన్బాక్స్ చేద్దాం, ఒకసారి చూడండి. పిల్లలకి అమౌంట్ ఇస్తే అస్సలు దాచుకోవట్లేదండి. వాళ్ళకి సేవింగ్ నేర్పాలనే ఆలోచనతో నేను ఈ బాక్స్లో అయితే నేను ఆర్డర్ పెట్టాను. సేవింగ్ బాక్స్లో పిల్లలకి సేవింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి రేపటి రోజు. అందుకనే ఈ సేవింగ్ బాక్స్ అన్బాక్స్ చేస్తుంది. చూడండి ఒకసారి. పిల్లలకి సేవింగ్ నేర్పాలండి. ఖర్చు అలవాటు అయితే పిల్లలు అసలు కష్టం. ఇదిగోండి సేవింగ్ బాక్స్, సేమ్ అండి. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. అది కూడా ఆర్డర్ చేసామండి. ఆర్డర్ పెట్టాం. రెండు ఆర్డర్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో. ఇది 1 lakh అండి. 1 lakh సంబంధించింది. 1 lakh వరకు దీంట్లో సేవింగ్ చేసుకోవచ్చు. సో చూడాలండి మా అబ్బాయిలు ఎంతవరకు సేవింగ్ చేస్తారు. ఇదండి, ఇక్కడ మనం అమౌంట్ వేసుకునేదండి. అమౌంట్ ఇక్కడ వేసుకోవచ్చు. అమౌంట్ వేసుకొని ఇక్కడ మనం ఏ అమౌంట్ వేస్తున్నామో 100 ఏ నోట్ వేస్తున్నామో దాన్ని కొట్టేసుకోవచ్చు. పెన్తో కొట్టేసుకోవచ్చు అండి. అలా మనకి మొత్తం టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అయిన తర్వాత మనకి 1 lakh అమౌంట్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇలా సేవింగ్ అలవాటు చేద్దామనే ఉద్దేశంతోనే నేను పిల్లలకి ఇవి ఆర్డర్ పెట్టానండి. చూడండి ఎంత బాగుందో. బట్ ఏంటంటే మొత్తం బాగానే ఉన్నాయిలే, కానీ మరి దీన్ని మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలి అమౌంట్ అయిపోయిన తర్వాత నాకైతే ఐడియా లేదండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా ఇలాంటి మీకు ఆలోచన కలిగితే మీ పిల్లలకు కూడా సేవింగ్ చేసే ఆలోచన తీసుకోండి, బాగుంటుంది. ఇంకానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.